అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై మండిపడ్డారు. తోక జాడిస్తే మళ్లీ దాడులకు దిగుతామంటూ హెచ్చరించారు. గాజా మారణహోమానికి బ్రేక్ వేస్తామన్నారు. తీవ్ర గందరగోళం మధ్యే బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం తెలిపింది అమెరికన్ సెనేట్. ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తమదే విజయం అంటూ ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఖమేనీ ప్రకటన తర్వాత ఆ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలు సడలించాలన్న ఆలోచనను విరమించుకున్నానన్నారు ట్రంప్. అణు కార్యక్రమాన్నే ఇరాన్ తిరిగి ప్రారంభిస్తే మళ్లీ ఆ దేశంపై బాంబులు వేయడానికి తాను వెనకాడబోనని హెచ్చరించారు. ఖమేనీ మూర్ఖపు ప్రకటనలు చేస్తున్నారని, ఆయన పాలనలో ఇరాన్ సర్వనాశనమైందన్నారు. ఇరాన్లో 3 అణు కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయని చెప్పుకొచ్చారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తనకు తెలుసునని, ఇజ్రాయెల్ అమెరికా సైనిక దళాలు ఆయన్ను హతమార్చకుండా అడ్డుకున్నానని, అయినా కనీసం కృతజ్ఞతా భావం లేదని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇరాన్ను దెబ్బతీయడానికి టెహ్రాన్ వైపు భారీ స్థాయిలో వెళ్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను వెనక్కి మళ్లించానని చెప్పుకొచ్చారు ట్రంప్. Yesterday that we won the war. Won the war. And I said, look, you're a man of great faith, a man who's highly respected in this country. You have to tell the truth. You got beat to hell. And Israel was beat up too. They were both beat up. And it was a great time to end it. It was quick. They got the hate out. There was a lot of hate. It would be great if they didn't have that hate. But the last thing they're thinking about is nuclear weapons right now. Credit that our great pilots and these great what talent that was, and they hit it right down in the spot, 52,000 feet. Think of this dark, no moon, you couldn't see a thing, and they hit the refrigerator door, as they say. That's the size of a target, and overwhelmingly, and it's amazing what was done. We're the only ones that could have done it, and we took out the other, 2 of the other sites also. In addition to that, we finished them off. That was a very evil intention. I believe that, and again, time will tell. అమెరికా అధ్యక్ష పదవి చాలా ప్రమాదకరమైందని చెప్పుకొచ్చారు ట్రంప్. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరణించే అవకాశం 5% పెరుగుతుందన్నారు. ఈ విషయం తనకు ఎవరైనా ముందే చెప్పినట్లయితే అసలు అధ్యక్ష రేసులో ఉండేవాడిని కాదన్నారు ట్రంప్. అయితే నోబెల్ బహుమతి పొందేందుకు తహతహలాడుతున్న ట్రంప్ ఇరాన్ విషయంలో మాత్రం చాలా కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఇరాన్ అణు కార్యక్రమాన్ని మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈసారి అమెరికా దాడికి దిగితే గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటంటే, ఈ 35 సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ఆయతుల్లా ఖమేనీ కింద బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఆఖరికి మిలిటరీ లేదు, న్యూక్లియర్ వెపన్స్ లేదు, అంతా పాడైపోయింది. ప్రజలక్క చూసేది ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ ఎంతో బలం ఉన్నదని చెప్పి ఫెయిల్ అయిపోయింది. ఇంకా యుద్ధం అని అవసరం అని అందరూ వచ్చారు. వెంటనే తిరుగుబాటుతనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఉండదు. కానీ ప్రజలు కూడా ఆలోచన వచ్చింది, ఈ ప్రభుత్వం ఉపయోగం లేదు, మనం పూర్తిగా ఓడిపోయాం, మనకి ఫ్యూచర్ బాగోలేదని తెలుసు. సో ఇప్పుడు ఇచ్చిన ఛాలెంజ్ డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ఎదుర్కోలేదు, ఏదో రకంగా సర్దుకోవాలి, ఏదో రకంగా కాంప్రమైజ్ అవ్వాలి అమెరికాతో, లేకపోతే మళ్ళీ బొమ్మలు చేస్తాడు, మళ్ళీ ఇంకా అరాచకం వస్తుంది, ఆ గవర్నమెంట్ పడిపోతుంది అని మాత్రం ఇరాన్ తెలుసు. ఇప్పుడు ఇరాన్కి కావాల్సింది ఏంటంటే ఆయతుల్లా ఖమేనీ ప్రభుత్వం, అక్కడ రూల్ చేసే ముల్లాస్, ఆ ప్రభుత్వం మారకూడదు, అది కంటిన్యూ అవ్వాలి. ఫ్యూచర్ ఎలాగుంటుందో చూద్దాం. అందువల్ల డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి థ్రెట్గా ఇరాన్ ఏం చేయదు. మరోవైపు గాజా యుద్ధాన్ని వేగంగా ముగించి సంధి కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. హమాస్ తో ఒప్పందం చేసుకుని బందీలను వెనక్కి తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తెచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని ప్రస్తుతం హమాస్ తో చర్చలు జరుపుతున్నారని, ఆ ఒప్పందం కుదిరితే బందీలు వెనక్కి వస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2023 అక్టోబర్ 7వ తేదీ ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి వందల మందిని హత్య చేసింది. 251 మందిని బందీలుగా పట్టుకుపోయింది. వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోగా 49 మంది ఇప్పటికీ హమాస్ చెరలోనే ఉన్నారు. Many friends in Israel, they are not in an easy area. It doesn't go easy, but we are helping them, and likewise they've been helping us very much, and so we'll see how it all works out. But we had great discussions today, I think, on the obvious subject of Iran,
and also the less obvious subject with respect to Israel, and that's trade. అటు అమెరికాలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ రోజు రోజుకు తగ్గుతున్నాయి. అమెరికా అధ్యక్షునితో రాజీ పడ్డ టెస్లా అధినేత మాజీ సలహాదారు ఎలన్ మస్క్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పాలకవర్గం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుపై సెనెట్ లో ఓటింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఎక్స్ లో వరుస పోస్టులు చేశారు. అమెరికాలోని మిలియన్ల మంది ఉద్యోగాలను ఈ బిల్లు నాశనం చేస్తుందని పేర్కొన్నారు. దీన్నో విధ్వంసకరమైన బిల్లుగా అభివర్ణించారు. భవిష్యత్తులో పరిశ్రమలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. అమెరికా రుణ పరిమితిని $5 ట్రిలియన్ పెంచుతుందని, ఇది ప్రమాదకరమన్నారు. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనెట్ లో ఆమోదం పొందింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ ఓటింగ్ లో 51-49 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో డెమోక్రాట్లందరూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు ఆమోదం లభించడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లికన్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తమ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు, వృధా ఖర్చులను తగ్గించడానికి, సరిహద్దు భద్రతను పెంచడానికి ఉపకరిస్తుందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసులు పంపించే డబ్బుపై ప్రతిపాదిక ట్యాక్స్ ను 3.5% నుంచి 1% తగ్గించాలని నిర్ణయించారు. ఈ మేరకు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో మార్పులు చేశారు. ఈ పన్ను 5% ఉండాలని తొలుత భావించారు. ఇది ఎన్ఆర్ఐలకు కొంత ఉపశమనం కలిగించే అంశమే.